దేవుడిని కోరినవాడు ఎవరు? అయితే ఆమె జీవితంలో దేవుడిని నిజంగా అనుభవించగలిగిందా? ఆమె నిజంగా నా జీవితంలో దేవుడిని పోలినవాడు ఎవడు కూడా లేడు అని ఆమె గ్రహించగలిగిందా? ఎట్లాంటి జీవితంలో ఆమె జీవిస్తూ వచ్చిందో మనం ధ్యానించుకుంటాం. ఇశ్రాయేలీయులు మరి మాకు రాజు కావాలని అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు వాళ్ళకు సౌలును రాజుగా ఇస్తారు. రాజుగా ఇచ్చినప్పుడు సౌలు ఇశ్రాయేలీయులను ఏలుతా ఉన్నారు. వెళ్ళే సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టమైన వారుగా లేదు, దేవునికి వాళ్ళు సమీపంగా లేదు. దేవుడు ఏమని చెప్పినాడంటే, మీరు నా ప్రజలు, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను, ఆయా జాతుల వాళ్ళందరినీ కూడా నేను మీకు వాళ్ళ పైన మీకు విజయం ఇస్తాను అని దేవుడు చెప్పినాడు. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో పతనం వచ్చిందో, ఎప్పుడైతే దేవునికి స్థానం ఇవ్వకుండా దేవుని స్థానంలో వేరే వాళ్ళు వచ్చినారో, దేవుడు ఏం చేసినాడంటే వాళ్ళని యుద్ధానికి అప్పగించినాడు. ఈసారి దేవుడు, నేను మీతో యుద్ధం చేస్తాను, మీకు ముందుగా ఉంటాను, మీరు పొంది అని చెప్పడం లేదు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుడు ఆ గొల్యాతు కేకలు వేస్తున్నాడు, ఎవరు వస్తారో రండి, మీరు గెలిస్తే మేము మీకు బానిసలు, మీరు ఓడిపోతే మీరు మాకు బానిసలు కావాలా అని, దాసులుగా ఉండాలని కేకలు వేసి చెప్తున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. ఇశ్రాయేలీయులలో ఎంతోమంది సైనికులు ఉన్నారు, చాలా బలమైన సైనికులు ఉన్నారు. అయితే కూడా ఆ ఫిలిష్తీయునితో యుద్ధం చేయడానికి వాళ్ళు వెళ్ళలేదు. కారణం ఏంటి అంటే, వాళ్ళు దేవుని పైన ఆధారపడలేదు. దేవుని మీద వాళ్ళకున్న మనసు వేరే వాటి మీద త్రిప్పబడింది. తద్వారా దేవుడు వారితో యుద్ధానికి ముందు నిలవడం లేదు, వారితో యుద్ధం చేయడానికి దేవుడు రావడం లేదు. అన్ని వేల సైన్యం ఉన్నా కూడా వాళ్ళు యుద్ధం చేయడానికి భయపడుతున్నారు. ఆ కేకలు వినగానే, ఆ మాటలు వినగానే, ఆ అరుపులు వినగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క గుడారాల పోయి దాక్కున్నారు. మన జీవితంలో కూడా మన శత్రువు ఎవడు అంటే సాతానుడు. మనం ఏం చేస్తానంటే, ప్రతి దినము అనుదిన జీవితంలో విశ్వాస పోరాటము మనకు. ఎప్పుడైతే నిజంగా మనం ప్రభువును అంగీకరించినామో,